అంటే ఎంత ఎవరు నష్టపోతున్నాడు? ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు కట్టాల్సిన ట్యాక్సులు ఎగ్గొట్టి అప్పనంగా ఇందులో గ్రామ స్థాయి నుంచి పడితే జిల్లా స్థాయి దాకా అందరికి కమిషన్లే, మొత్తం ఎక్కడో అక్కడ కమిషన్ల మీద నడుతుంది దందంతా. వాళ్ళు ఇల్లు అని ఎవరు లేరు. ఎదురైన వాళ్ళ నాయకుడు అంతా కమిషన్దారుడే. ఏ నాయకుడు అయితే వాళ్ళు కమిషన్దారుడే. ఇది నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకా కురికాల కూడా నడుస్తాం. ఇక్కడ దగ్గర ఉంటే ఇక ట్రిప్పుల మీద ట్రిప్పులు, ఇక మట్టి లెక్కలేదు, కథ లేదు. దగ్గర ఉంటే ఇక నడిచేది నడుతుంది. ఇక తక్కువ పనులు పెట్టినా ఎక్కువ ట్రిప్పులు కొట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ ట్రిప్పులు మట్టే ఉంటుంది కాబట్టి, అక్కడ క్యూబిక్ మీటర్ల మట్టే ఉంటుంది కాబట్టి ఎన్ని ట్రిప్పులు కొట్టుకుంటే ఓన్లీ పర్మిషన్ కాపీ దేనికి? పర్మిషన్ కాపీ దేనికంటే ఈ పర్మిషన్ కాపీ ఏం చూపించడానికి మాత్రమే. మేము పర్మిషన్ తీసుకున్నాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నాము. దీనికి అద్దు పద్దు ఉండదు. ఇక దీనికి మరి గింతనే తీయాలి. ఇప్పుడు 400 క్యూబిక్ మీటర్లు అంటే మనం 400 తీసుకోవాలంటే కేవలం ఈ పర్మిషన్ అనేది చూపెట్టడం కోసం మాత్రమే, ఇట్లా చూపెట్టడం కోసం మాత్రమే పనిచేస్తుంది ఈ క్యూబిక్ మీటర్లు అనేది. ఈ దందా నడుస్తూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో దందా నడుస్తూ ఉన్నది. ఇది చూసుకోవాలి ఒకసారి. ఈ లెక్క చూడరు. ఇదంతా లెక్క, దాని లెక్కనే. మొత్తం ఇట్లనే 4 ట్రిప్పులు అయితే, 30 ట్రిప్పులు అయితే ఇట్లా నడుస్తాయి క్యూబిక్ మీటర్లు మొత్తం. దీని లెక్క ఇది. దయచేసి మిత్రులారా, చెరువుల పూటికాలు, చెరువులలో ఇటుక పట్టీల మట్టి, ఈ మొత్తం కమిషన్ల దందా నడుస్తూ ఉన్నది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో.